హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీకెండ్ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాము. సండే వచ్చిందంటే ఖచ్చితంగా ప్లేట్లో ముక్క పడాల్సిందే. రొటీన్గా చికెన్ తిని బోర్ కొట్టి అమ్మ ఏదైనా ఒక మంచి రెసిపీ చేయంటే మా అమ్మమ్మ తన స్టైల్లో కొబ్బరి అన్నం, కాజు మటన్ కర్రీ చేసి అందరికీ చూపిస్తున్నారు. రండి చూసేద్దాం రెసిపీ. కొంచెం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అమ్మమ్మ ఫ్రెండ్స్ వంట అస్సలు రాదు, ఇప్పుడు నేర్చుకుంటుంది ఈ వయసులో. అన్నయ్య ఈ వయసులో నేర్చుకుంటుంది అమ్మమ్మ. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. ఫస్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దాన్ని సార్ట్ చేసుకోవాలి. మా అమ్మమ్మ ఏ రెసిపీ చేసినా చాలా బాగా వంట చేస్తారండి. ఎందుకు బాగా వంట చేస్తారంటే చాలా ఓపిక్గా, చాలా ఇష్టంగా వంట చేసి పెడతారు. అది అందుకే అనుకుంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం మటన్ వేసేసుకోవాలి, బాగా క్లీన్ చేసుకున్న మటన్. నెక్స్ట్ కొంచెం పసుపు, ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మసాలా పేస్ట్ అండి ఇది. ఇందులో మనము అల్లం వెల్లుల్లి, ధనియా, జీలకర్ర, గసగసాలు అన్నీ కలిపి ఫ్రెష్గా నూరుకున్న పేస్ట్ అది వేస్తే మనకి ఆ పచ్చి వాసన అనేది పోతుంది. అదే మంచి టేస్ట్ మనకి కూరకి. మనకి టేస్ట్కి సరిపడా కారం ఉంటుంది కదండి, అది అంటే ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు. కొంచెం గట్టిగానే పడుతుంది, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మటన్కి ఫుల్గా పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆబ్వియస్లీ మీకు కూడా అలానే అనిపిస్తుంది అనుకుంటున్నాను. కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడేంత సాల్ట్. ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటంటే మటన్ అందరూ వండుకుంటాం కదా, అలా కాకుండా జీడిపప్పుతో మటన్ కూర. ఈ జీడిపప్పుని మనము ఒక 1-2 hours ముందే నానబెట్టుకుంటాము. కొంచెం నీళ్ళు వచ్చి మామూలుగా ఇక్కడ ఒక 2-3 glasses ఆఫ్ వాటర్ వేసుకున్నామండి. మటన్ కదా, అది ఎక్కువసేపు ఉడకాలి. వేసుకొని మేము అయితే ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు మనం వదిలేయాలి. కొంచెం కాజు పేస్ట్, ఇది ఒట్టి కాజు ఉంటుంది కదా, దాని పేస్ట్ టేస్ట్ చేయి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.